కాకినాడ జిల్లా తునిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు రాజమండ్రిలోని అపోలో ఫార్మసీ ఉద్యోగులుగా గుర్తించారు. ప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తునిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. యామిని, కాకినాడ జిల్లా తుని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు తీసుకుంది. తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య ఈ సంఘటన జరిగింది. ఇందులో 3 అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా కూడా విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో మీటింగ్ కి హాజరై తిరిగి రాత్రి రాజమండ్రి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన 3 కూడా అపోలో ఆసుపత్రిలో వివిధ ఫార్మసీల్లో ఉద్యోగులుగా తేలింది. అయితే సరిగ్గా తుని హైవే మీదకి కారు వచ్చిన తర్వాత ఆ పక్కనే మరొక లారీ వేగంగా వెళ్తుంది. ఒక రకంగా హైవేపై ఆ సమయంలో కారు లారీ పక్కనే స్పీడ్ గా వెళ్తున్న క్రమంలో లారీని ఓవర్టేక్ చేయబోయిన కారు ఆ రోడ్డు మీద నిలిపి ఉంచిన లారీని వెనక నుంచి ఢీకొంది. దీంతో లారీకి మొత్తం కూడా ఆ కారు మొత్తం లారీ కిందకి వెళ్ళిపోయి ముచ్చు అయిపోయింది. దీంతో అక్కడికక్కడే 3 చనిపోయారు. అయితే మరో పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో వారిని కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే తరచూ తుని జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీలు ప్రమాదం జరుగుతున్న తీవ్ర స్థాయిలో కలవరపడుతుంది. ప్రధానంగా హైవే ఆనుకున్న డాబాల వద్ద తరచూ లారీలు అడ్డగోలుగా నిలిపి ఉంచుతున్న పోలీసులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతుండడంలో వాహనదారులు సైతం బెంబేలెత్తుతున్న పరిస్థితి నెలకొందని చెప్పాలి.